Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంబిస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. గత ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పంపిణీకి అనుమతిచ్చారు. ఇప్పుడు 4 ఏళ్లుగా నడుస్తున్న స్కీమ్స్ నిలిపివేశారంటూ కామెంట్ చేశారు వంశీ. పేదలను బాధ పెట్టడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని కోరారు. తెలంగాణలో రైతు బంధు పంపిణీని అనుమతించారు. ఏపీలో సంక్షేమ పథకాలను అడ్డుకోవడం దారుణమన్నారు వంశీ. వల్లభనేని వంశీ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. సార్ ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ చెప్పింది, దీని వెనక టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది, ఏం చెప్తారు? వీటిని ఆపేయమని చంద్రబాబు నాయుడు పిటిషన్లు పెట్టడం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాటిని అప్రూవ్ చేసి వాటిని ఆపేయటం. దీనివల్ల తెలిసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు ఒక రకమైనటువంటి మనిషి, లోపలికి ఒక రకమైన మనిషి. అంటే మానవ రూపంలో ఉన్నటువంటి మృగం పేద ప్రజల్ని హింసించి వాళ్ళకి ఏదో ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చేస్తుందని ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఆపేసి కారణమైన తనే మళ్ళీ కల్లబొల్లి కౌరులు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఈ నారాసురుడిని నరకాసురుడిని ఓటు అనే ఆయుధంతో ప్రజలు తీసేయకపోతే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడు కాదు. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. గత 2 నెలలుగా పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్లతో ఇవ్వద్దు అని చెప్పేసి టీడీపీ ఫిర్యాదు చేసింది. సో మొత్తంగా ఓవరాల్గా టీడీపీ చేస్తున్నటువంటి ఫిర్యాదులను ఎలా చూస్తారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా పింఛన్లను బ్యాంకులకు ఇవ్వటం, వీటన్నిటి మూలంగా వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో కూడా మేము ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడిని ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పారావుపేట అనే గ్రామం వాళ్ళు ఆత్కూరు వెళ్ళాలి, లేకపోతే నందమూరు వాళ్ళు మానికొండ వెళ్ళాలి, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో ఊరు బ్యాంక్కి వెళ్ళాలి. ఆ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొసీజరల్ డిలేస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా టెక్నికల్ డిలేస్ ఉంటాయి అని చెప్తే ఆయన వినకుండా అట్లా చేశాడు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పింఛన్లన్నింటిని వాలంటీర్ల ద్వారా ఇవ్వటం, ఈ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ సర్వీసెస్ పొందడంతో ఆయన కోర్టుకి నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేయించి ఈ వాలంటీర్లను ఆపు చేయించి ఈ పింఛన్లు అటన్నిటిని కూడా మళ్ళీ బ్యాంక్కి వేయించి వాళ్ళందరూ ఉసురు పోసుకుంటా ఉన్నాడు. లక్షలాది మంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ, అలాగే త్వరలో ఖరీఫ్ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేక రైతులు కూడా ఇబ్బందులు పడేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అంటే మొన్నటిదాకానేమో వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, డబ్బులన్నీ పప్పు బేలాలు చేస్తున్నాయని అన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోసక ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి దొంగ పిటిషన్లు వేసి తన సన్నిహితులతో పిటిషన్లు వేయించి వీటన్నిటిని ఆపాడు. తెలంగాణలో రైతు బంధు పథకానికి పర్మిషన్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వకుండా వీటన్నిటికీ నిధులు ఆపటం, ఇవన్నీ కూడా చాలా దారుణం. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఈసీ ఓకే చెప్పింది. మరి ఇప్పుడేమో ఈసీ నో చెప్తుంది. ఈ రెండింటిని ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా ఈసీ పక్షపాత ధోరణి వహిస్తుందనే దానికి నిదర్శనం. ఎందుకంటే పోయినసారి ప్రభుత్వంలో మేము డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ పేరుతో కరెక్ట్గా ఎన్నికలకు ముందే పెట్టి చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసి ఆ పథకాన్ని పసుపు కుంకుమ పెట్టినప్పటికీ వాళ్ళు డ్వాక్రా మహిళలు కూడా కోసి ఉప్పు కారం పెట్టారు కదా చంద్రబాబు గారికి, మాకు అందరికీ కూడా. సో ఇది ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాల అమలు చేయకుండా అడ్డుకోవడం వెనకాల టీడీపీ పాత్ర ఉందంటున్నారు గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ. అలాగే ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబుకి అలాగే ఎన్డీఏ కూటమికి గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజిత్, ఎంపీ రావు, TV9 గన్నవరం, కృష్ణా జిల్లా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.